రోజు దైవజనులు పి జోషి గారి దగ్గరకు ఒక యవ్వనమ్మాయి వచ్చిందట. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుతా, అన్నా జోషి అన్న, నేను చదివే కాలేజీలో, మా పీజీ కాలేజీలో ఒక అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయిని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను. వివాహం చేసుకోవటం దేవుని చిత్తమా కాదా ప్రార్థన చేసి కనిపెట్టి నాకు చెప్పండి అన్న అందట. అమ్మ అబ్బాయి ఏం చేస్తాడు, ప్రభు నమ్ముకున్నాడా లేదా అని అంటే వెంటనే అమ్మాయి చెప్పిందట, లేదనే అస్సలు ప్రభు అంటే ఇష్టం లేదు, అన్యుడు. దైవజనుడు అన్నాడట, అమ్మా దీని కొరకు ప్రార్థన దాకా అవసరం లేదు, లేఖనాలలోనే దైవ చిత్తం రాయబడి ఉంది. విశ్వాసికి అవిశ్వాసితో విజ్జోడు ఉండకూడదు వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలు దైవము కాని వాటిని ఆరాధించే వాళ్ళని వివాహం చేసుకోకూడదు దేవుని వాక్యం చెప్తుంది. సింపుల్. ఇది దేవుని చిత్తం కాదు. ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడి అడుగులు వేసావా నష్టపోతావు. వద్దురా తల్లి. మనసులో అనుకుందట, అసలు ఈ పాస్టర్లకు చెప్పండి ఎందుకు, నేనే డైరెక్ట్గా దేవుణ్ణి అడుగుతానని ప్రార్థన గదిలో కూర్చొని ప్రభా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడని ప్రార్థన చేసుకుని బైబిల్ తెరిచిందట. బైబిల్లో వేలు పెడితే పరమగీతాలు వచ్చిందట. ఏమొచ్చిందో తెలుసా? అతడే నా ప్రియుడు, 10,000 మంది పురుషులలో అతి కాక్షణీయుడు అని వచ్చిందట. ఆ మాట రావటంతో ఇది దేవుని చిత్తం. ఈ పాస్టర్ గారికి ఏం తెలుసు? అన్యులైన మనల్ని వెతుక్కుంటా పరలోకాన్ని విడిచిపెట్టి ప్రభు రాలేదా? అన్యులైన మనల్ని మార్చుకోలేదా? నేను కూడా పెళ్లి చేసుకున్న తర్వాత అన్యుని మార్చుకుంటానని పెళ్లి చేసుకుందట. ఏం జరిగిందో తెలియదు. 3వ రోజు నుంచే టార్చర్. ఆత్మహత్య చేసుకుందో, హత్య చేసుకుందో, ప్రమాదవశాత్తు జరిగిందో తెలియదు. పెళ్ళైన నెలలోనే ఆమె చచ్చిపోయిందట. తల్లి దైవజనుడి దగ్గరకు వచ్చి అంటదట, ఎవరి వయసులో బాప్తిస్మం తీసుకుందయ్యా? చిన్నతనం నుంచి భక్తిగా బ్రతికి సండే స్కూల్ నడిపించి ఇది తప్పు అని తెలిసిన దేవునికి విరుద్ధమైన తప్పుడు త్రోవల్లోకి వెళ్ళింది కదా. తన నాశనాన్ని, తన మరణాన్ని తానే కోరుకొని తెచ్చుకుంది. నేను ఈ విషయంలో దేవుని నిందించును. దేవుడు ఎప్పటికీ న్యాయవంతుడే. తమ్ముడు నా వైపు చూడు. దేవుని చిత్తమేదో నీకు తెలిసిన తర్వాత వీటిని చూడకూడదు, ఇది చూడటం దేవుని చిత్తం కాదు, ఈ మాట మాట్లాడకూడదు, ఇలా మాట్లాడటం దేవుని చిత్తం కాదని దేవుని చిత్తం నీకు తెలిసిన తర్వాత ఆయన చిత్తానికి నువ్వు అప్పగించుకో. నా దేవుని వాక్యం లేవని రాయబడిందో తెలుసా? లోకము దాని ఆశలు గతించిపోతాయేమో గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు.